శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే మున్సిపల్ పురపోరులో కాంగ్రెస్ ఎదురెడుతోంది. మరి ఇక్కడ ఏదైతే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 100 రోజులలోనే మరి అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు కానీ, అదేవిధంగా మరి ఇక్కడ 420 హామీలు ఏదైతే అభయాస్తం మేనిఫెస్టో పేరుతోటి 420 హామీలు ఇచ్చినో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోక ఇప్పటి వరకు గత ప్రభుత్వం మీద నిందలు, ఆరోపణలు, అసత్య ప్రచారాలతోటి కాలం వల్ల తీసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరి ఇక్కడ ఏదైతే విద్వేషపూరిత ప్రసంగాలకే పరిమితం అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా కూడా గత ప్రభుత్వాన్ని, గత పాలకులను ఆడిపోసుకుంటా ఉన్నాడు తప్ప ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మరి చివరికి దానికి కూడా మొండి చేయి చూపెట్టిండ్రు. మరోవైపు మహిళలకు 2500, అదేవిధంగా మరి ఇక్కడ పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి మరి ఇక్కడ రైతు భరోసాను కూడా ఏదైతే నాట్లప్పుడు ఇవ్వాల్సిన దాన్ని ఓట్లకు తాయిలంగా మార్చుకున్నాడు అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ మున్సిపల్ పురపోరులో మరి ఇక్కడ వాళ్లకు భంగపాటు తప్పది అని చెప్పి మరి సర్వేలన్నీ కూడా తేల్చడంతో మరి ఏదైతే మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా తలమునకలై ప్రలోభాల పేరుతోటి, బెదిరింపుల పేరుతోటే మరి ఇక్కడ రాజకీయం నడిపిస్తున్న పరిస్థితి. ఇక మంథని పరంగా చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా మారింది. మరి ఇక్కడ కీలక మంత్రిగా ఉన్నటువంటి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని మరి ఇక్కడ ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తా ఉన్నది. మరి గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇక్కడ మొదటిసారి మున్సిపల్ ఏర్పడ్డ సమయంలో పుట్టా మధుకర్ గారు ఏకపక్షంగా 13 వార్డులకు 11 వార్డులను కైవసం చేసుకొని మున్సిపల్ పీఠం మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తే ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కనీసం మరి ఇక్కడ గౌరవప్రదమైన స్కోర్ అన్నా సాధిస్తాడా అనేది అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ పుట్టా మధుకర్ గారు ఏదైతే మంథని మీద ఆయన ప్రభావం, ఆయన సతీమణి ప్రభావం ఏ విధంగా ఉన్నదంటే పుట్టా శైలజ గారు కనుక మున్సిపల్ చైర్పర్సన్ గా నిలబడ్డట్టయితే 13కు 13 గెలుచుకుంటాయని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు ప్రచారంలో తిరిగినా చాలు ఖచ్చితంగా మరి ఇక్కడ 10కి పైగా స్థానాలు గెలుచుకుంటారని చెప్పి మంత్రిలో ఆల్రెడీ మరి ఇక్కడ ప్రచారం సాగుతా ఉన్నది. మరొకవైపు పుట్టా మధుకర్ గారు కేవలం అవినీతి రహిత పరిపాలనే మా ఎజెండా అని చెప్పి ఏదైతే మంత్రిని దోపిడీకి గురైతా ఉన్నదో, మంత్రిలో గప్చు బండి నుంచి మొదలుకొని అపార్ట్మెంట్ ఇళ్ల వరకు ఎవరు ఇల్లు కట్టినా పర్మిషన్ కోసం అయినా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో ఆ దోపిడీకి అడ్డుకట్ట వేస్తా అని చెప్పి బీఆర్ఎస్ మీకు రక్షణగా ఉంటుందని చెప్పి గాంధీ చౌక్ వేదికగా మీటింగ్ పెట్టి చెప్పిండో ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఆలోచనలో పడ్డరు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ నే గెలిపించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కు పట్టున్నది అనుకుంటున్నటువంటి ఆ 2 వార్డులు, 9వ వార్డు, 11 వార్డులో కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ కు ఎదురుగాలు వీస్తా ఉన్నది. శ్రీధర్ బాబు సామాజిక వర్గం ఉన్నటువంటి అక్కడ కూడా మరి ఆయనకు ఎదురుగాలు వీస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 13 వార్డులలో నిలబడ్డలో అభ్యర్థులను చూసుకుంటే 1వ వార్డుకి వచ్చేసి కుర్రా లింగయ్య. మరి కుర్రా లింగయ్య గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి మరి ఇక్కడ మొన్నటి రోజున కాంగ్రెస్ లోపల చేరిండు. ఈయన కబ్జాదారుడిగా ఆల్రెడీ మరి ఆయనకు పేరున్నది. సాక్షాత్తు మంత్రి శ్రీధర్ బాబే ఆయన ఇంటిని కూల్చేసిన పరిస్థితి, కబ్జా చేసిండని చెప్పి 23 గుంటల భూమి కబ్జా చేసిండని చెప్పి ఆల్రెడీ కబ్జా కోరుగా ఆయనకు పేరున్నది. అయినా కూడా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆయన వార్డుకు సంబంధం లేని శ్రీపాద కాలనీలో ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పటికే అక్కడ ఒక 6 గుంటలు కూడా ఆల్రెడీ కబ్జా చేసిండని పేరున్నది. మరి ఇక్కడ ఈ కబ్జా కోరుకు టికెట్ ఇచ్చిందని చెప్పి మరి ఏదైతే శ్రీపాద కాలనీ అని చెప్పి చెప్పబడుతున్నటువంటి పవర్ హౌస్ కాలనీలో ఇప్పటికే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకనే ఉన్నది. ఇక్కడ నూకల్ కమల్ చూసుకున్నట్టయితే పుట్టా మధుకర్ గారి సొంత ఇంటి ఏరియా అది. మరి ఇక్కడ ఎరకలగూడెం, అక్కడ పుట్టా మధుకర్ గారికి ఎదురే లేదు కాబట్టి 2వది వదిలేసుకున్న పరిస్థితి. 3వది శ్రీపతి బానే, ఈయన కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి మోసం చేసి కాంగ్రెస్ లో చేరిండు. ఆయన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. దానికి తోడు 3వ స్థానంలో సింగారం కిష్టయ్య అని కాంగ్రెస్ మరి ఇక్కడ ఆయన సీనియర్ లీడరు, ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆయనకి ఇచ్చిండ్రు అని చెప్పి మరి అక్కడ కేవలం మరి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ ఇండిపెండెంట్ గా ఉన్నది. శ్రీపతి బానయ్య పేరే లేదు అక్కడ. మరోవైపు చూసుకున్నట్టయితే శ్రీపతి బానయ్య నేనే చైర్మన్ అభ్యర్థి అని చెప్పుకుంటా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన 3వ స్థానానికే పరిమితం అవుతాడని చెప్పి మరి ఇక్కడ సర్వేలలో తేలుతున్న పరిస్థితి.
ఇక 4వ వార్డు ఏకపక్షంగా గంగాపురి, మరి ఇక్కడ బరికల శ్రీనివాసు సౌమ్యుడు ఏకపక్షంగా ఆయన వైపే ఉన్నది. దానికి తోడు పుట్ట దంపతుల ప్రభావం గంగాపురిలో ఎక్కువ ఉంటది కాబట్టి 4వ వార్డు వదిలేసుకున్నట్టే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్న పరిస్థితి. 5వ వార్డు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సయేందర్ రెడ్డి అడ్వకేటు ఇవాళ మున్సిపల్ పీఠం మీద బీసీ కూర్చుంటే ఆ బీసీని డమ్మీని పెట్టుకొని మొత్తం నడిపించడానికి ఈయన డబ్బు సంచులతోటి ఓటర్లను కొనడానికి వస్తా ఉన్నాడని చెప్పి ఇప్పటికే ఆయన మీద నామినేషన్ వేసిన వాళ్ళను 2 లక్షలు పెట్టి ఉపసంహరింపజేసిండు. ఇవాళ వాళ్ళ చేతికి కనుక మున్సిపల్ వేయినట్టయితే మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఆగమాగం అవుతారని చెప్పి ఒకవైపు, మరోవైపు ఈయన మున్సిపల్ మీద మన అందరి మీద ఆధిపత్యం చేయడానికి వస్తా ఉన్నాడని కాంగ్రెస్ నాయకులే ఆయనను ఓడించడానికి నడుంగట్టుకున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే విచిత్ర పరిస్థితి ఉన్నది. 5వ వార్డులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడుస్తా ఉన్నది పోటీ. మరి ఇక్కడ ఓటుకు 5,000 6,000 ఇస్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సయేందర్ రెడ్డి కనీసం 2వ స్థానం కూడా రాదు అని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ జరుగుతా ఉన్నది. ఈ 6వ వార్డు చూసుకున్నట్టయితే 6వ వార్డులో సౌమ్యుడు అన్నటువంటి సమ్మయ్య నిలబడ్డాడు. అక్కడ కాగిత సమ్మయ్య మరి గతంలో కౌన్సిలర్ గా చేసిండు. ఎలాంటి అవినీతి మరకలు లేవు. అక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి మరి ఏదైతే క్రాంతి ఉన్నాడో ఆ క్రాంతికి అదే విధంగా సమ్మయ్యకు మధ్యలోనే ఉంటది. కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితం అవుతుందని చెప్తున్న పరిస్థితి. ఇక 7వ వార్డు చూసుకున్నట్టయితే 7వ వార్డులో కావాలని మరి ఇక్కడ ఏదైతే వడ్ల సామాజిక వర్గం ఉన్నదని చెప్పి సమ్మయ్యకి ఇచ్చిండ్రు. అక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే మంతని హరీష్ సంధ్య వాళ్ళ సతీమణి సంధ్య నిలబడ్డది. అక్కడ ఇండిపెండెంట్ కు వర్సెస్ బీఆర్ఎస్ కే పోటీ ఉన్నది. మరి ఇక్కడ ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతా ఉంటే మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థికి మరి అదే విధంగా బీఆర్ఎస్ కి మాత్రమే పోటీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని చెప్తున్న పరిస్థితి. 8వ వార్డుకు సంబంధించి కొత్త బాలయ్య, కొత్త పద్మ మరి వాళ్ళకు వన్ సైడ్ ఉంటుందని చెప్పి మరి ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అయినప్పటికీ కూడా పుట్ట దంపతుల ప్రభావంతో ఏకపక్షంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ఇక 9వ వార్డు చూసుకున్నట్టయితే మరి బ్రాహ్మణ ఓటర్లు అత్యధికంగా ఉండేటువంటి మరి 9వ వార్డులో మారుపాక నిహారికకి ఇచ్చిండ్రు. ఈ మారుపాక నిహారికకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే వాళ్ళ తమ్ముడు బినామీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది. ఇలా తమ్ముడు ఏదైతే ఎలైన్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ గోదావరికని మెడికల్ కాలేజీకి సంబంధించి మరి ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అదే విధంగా వివిధ జిల్లాలలో కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఇప్పించి ఈయనకు శ్రీనుబాబుకు బినామీగా ఉన్నాడు. ఈయన మారుపాక నిహారికకు తమ్ముడు. ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే వీళ్ళని అడ్డం పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. దానికి తోడు మొన్న గంగపురిలో సంబంధించి ఆ గంగపురిలో ఏదైతే ఆ చెరువుకు సంబంధించిన మట్టి 90 ట్రిప్పులకు డబ్బులు కట్టి 900 ట్రిప్పులకు పైగా ఆ మట్టిని కాజేసిండ్రు. మరి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆమెను తీసుకొని వచ్చి ఇలా కౌన్సిలర్ గా పెడితే మంతని మొత్తాన్ని కూడా దోచుక తింటారు అని చెప్పి స్వయంగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ నటరాజు అని చెప్పి మారుపాక నటరాజు వాళ్ళ మిసెస్ కియాలని చెప్పి అందరూ చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ శ్రీనుబాబు అండదండలు శ్రీనుబాబుకు సంబంధించి మరి ఆయన బినామీ అయినటువంటి మరి వాళ్ళ అక్కకే మరి టికెట్ ఇవ్వడంతో ఇప్పటికే వాళ్ళు దోచుకున్నారు. మళ్ళీ అదే పని చేస్తారు. మరి మంత్రిని మున్సిపాలిటీలో ఆమె కౌన్సిలర్ అయినట్టు ఉంటే ఖచ్చితంగా మంత్రిని దోచేస్తారని చెప్పి వాళ్ళ సామాజిక వర్గంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది. మరి పూర్తిగా పట్టున్నదని చెప్పి చెప్తున్నటువంటి 9వ వార్డులో కూడా మరి ఇప్పుడు వాళ్ళకు అది గెలుపు నల్లేరు మీద నడకలేదు. ఖచ్చితంగా అక్కడ కూడా హోరాహోరీగా ఉన్నది అని అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు ప్రభావం ఇంకెక్కడ ఉన్నది, ఎక్కడ మరి వాళ్లకు అనుకూలంగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఒక్కసారి గమనించాలి. 10వ వార్డు చూసుకున్నట్టయితే 10వ వార్డులో మరి ఇక్కడ పాత ఏదైతే గతంలో ఎంపీటీసీగా చేసినటువంటి బండారు సమ్మయ్య వర్సెస్ పెంటర్ రాజుగా ఉన్నది. ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పుట్ట మధు ఏదైతే పుట్ట దంపతుల ప్రభావం మరి ఇక్కడ 10వ వార్డులో కూడా అత్యధికంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ఇక 11వ వార్డుకు సంబంధించి వడ్నాల శ్రీనివాసు వాళ్ళ చైర్మన్ అభ్యర్థిని మొట్టమొదటగా ప్రకటించిండ్రు. తర్వాత తీసుకొచ్చి శ్రీపతి బానాయని పెట్టి మరి సింగారం కిష్ట అన్నట్టయినే ఎందుకు శ్రీపతి బానాయకి ఇస్తారు, నాకెందుకు ఇయ్యరు, మా సామాజిక వర్గం ఉన్నది, జనరల్లో మా ఎస్సీకి సీట్ ఇయ్యరా అని అడిగితే శ్రీధర్ బాబు బీసీ రిజర్వ్డ్ అయి ఉన్నది మున్సిపల్ చైర్మన్ వడ్నాల సీను గెలిచే అవకాశం లేదు కాబట్టి మరి ఇక్కడ ఆల్టర్నేట్ క్యాండిడేట్ గా శ్రీపతి బానాయని పెడతాను అన్నాడంటే వాళ్ళ నాయకునికే చైర్మన్ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం లేదు అని అంటే వడ్నాల సీను పరిస్థితి ఏ విధంగా ఉన్నది. దానికి తోడు వడ్నాల సీను ఓడగొట్టాలని స్వయంగా కాంగ్రెస్ నాయకులే
మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తోడు సహేందర్ రెడ్డి మరి ఏదైతే నేను వైస్ చైర్మన్ గా ఉంటా, మరి నాకు ఏదైతే చదువురాని బానయ్య అయితేనే మరి మొత్తం నాది నడుతుందని చెప్పి బానయ్యను తెర మీదకి తీసుకొచ్చింది సహేందర్ రెడ్డి అని ఖచ్చితంగా ఒడ్నాల సీన్ ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే 12వ వార్డుకు సంబంధించి మరి ఇక్కడ వేముల సమ్మయ్య, లక్ష్మి వీళ్ళు కూడా పుట్టా మధు గారి దగ్గర గెలిచిన తర్వాత పార్టీ మారినరు. ఇప్పటికే వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఏది గెలిచే దానిలోకి పోయి మరి ఇక్కడ మీరు దోపిడీ కోసమే ఈ ప్రయత్నాలా అని చెప్పి మరి ఈ రకంగా వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇక 13 కష్టపడికి ఎల్లంకి వంశీ ఈయనే మరి ఏదైతే ఆ బనియా సామాజిక వర్గం, కోమటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అక్కడి నుంచి విజయ్ కుమార్, మరి ఆ విజయ్ కుమార్ కు ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిండ్రు, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఆలోచనలో పడ్డది. అంటే 9వ వార్డులో 13వ వార్డులో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా పెద్ద ఎత్తున చీలబోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ఒక్క సీటు కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో లేదు అని అంటే శ్రీధర్ బాబుకు మున్సిపాలిటీలో ఏ విధంగా ఎదురుగాలి వీస్తా ఉన్నది చూడొచ్చు. 12వ వార్డులో పూదరి, మరి ఇక్కడ సాగర్, లావణ్య వాళ్ళు యువకుడు గతంలో ఏదైతే విజయలక్ష్మి, వేముల లక్ష్మి సమ్మయ్య వాళ్ళ గెలుపు కోసం కీలక పాత్ర పోషించినటువంటి పూదరి సాగర్, ఆయన ఏదైతే సమ్మయ్య పార్టీని విడిపోయిండో ఇప్పుడు ఆయన రంగంలోకి దిగిండు. మరి ఈయన మీద ఏదైతే ఇప్పటికే ఓదాన్లో గెలిపిస్తే మళ్ళోదాన్లో వేయిందని చెప్పి ఒకవైపు కుర్రలింగయ్య, మరోవైపు శ్రీపతి బానే, మరోవైపు వేముల లక్ష్మి వీళ్ళను ఆల్రెడీ మరి ఇక్కడ ద్రోహులుగా చూస్తా ఉన్నారు, మోసగాళ్ళుగా చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే 13 వార్డులలో ఏ వాడు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఓటుకు 5-6 వేలు ఇస్తా అనుకున్నటువంటి మరి ఇక్కడ సహేందర్ రెడ్డి కానీ, ఏదైతే చైర్మన్ అభ్యర్థులుగా చెప్పుకుంటున్నటువంటి మరి ఒడ్నాల సీను, అదేవిధంగా శ్రీపతి బానయ్య కానీ ఖచ్చితంగా గెలుస్తారని కాంగ్రెస్ నాయకులే చెప్పలేకపోతా ఉన్నారు. అని అంటే మంతల్లో పుట్టా దంపతుల ప్రభావం ఏ విధంగా ఉన్నది. 6 గ్యారంటీల పేరుతోటి మేనిఫెస్టో రాసి 420 హామీలు ఇచ్చి మోసం చేసిన శ్రీధర్ బాబు మొన్నటికి మొన్న ఏదైతే మరి ఇక్కడ కుల సంఘాల పేర్లతోటి ఇక్కడ పూర్తి స్థాయిలో శిలాఫలకాలు వేసిండు. ఏ ఒక్కటి కూడా టెండర్ జరగదు. 2 సార్లు పిలిస్తే టెండర్లే రాలే. ముందుగా టెండర్లు పూర్తి చేసి శిలాఫలకాలు వేస్తారు. కానీ శ్రీధర్ బాబు కేవలం ఎన్నికల్లో మరి ఏదైతే ప్రజలను మభ్యపెట్టడానికే శిలాఫలకాలు వేసిందని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. దాంతో పూర్తి స్థాయిలో ఎదురుగాలు వీస్తా ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ చేతిలో పెడితే మంతని దోచుక తింటున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా మంతని మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకోపోతా ఉన్నది. పుట్టా దంపతుల ఆధ్వర్యంలో మేము రక్షణ గోడగా ఉంటామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. 13వ తారీఖున ఖచ్చితంగా మరి ఇక్కడ ఈ పురపోరులో 11 జరిగే పురపోరులో 13 ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా రాబోతా ఉన్నాయి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ. జాబ్ క్యాలెండర్ లేదు, స్కామ్ క్యాలెండరే. రేవంత్ బూత్ పిత, కేసీఆర్ ను జాతి పితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు కడుపు నొప్పి? వేదిక ఏదైనా తిట్టడమే ముఖ్యమంత్రి పని. బూతుల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. మాజీ సీఎం పై ఎందుకు విషయం కక్కుతున్నావు? రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలి. వైఫల్యాలు కప్పించుకోవడానికి డైవర్షన్ డ్రామా. కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు. ఎస్ఎల్బీసీని కుప్పగొల్చింది కాంగ్రెస్ సర్కారే. రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిన సీఎం. 24 గంటల ఫ్రీ కరెంట్ పేటెంట్ కేసీఆర్దే. ఉచిత విద్యుత్ ఉత్తర్వు చేసింది కాంగ్రెస్ పార్టీనే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటున్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు పిలుపు అని చెప్పి నిన్న రోజున మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఏం క్యాలెండర్ తయారు చేసుకున్నది? ఇగో స్కామ్ క్యాలెండరు. జనవరిలో సివిల్ సప్లై స్కీమ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కీమ్, మార్చిలో స్కాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, మేలో అమృత్ టెండర్ స్కామ్, జూన్ లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హెచ్సియు ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్, సెప్టెంబర్ లో హిల్ట్పి భూముల మీద ఏదైతే పాలసీ రెగ్యులరేషన్ పాలసీ స్కామ్, అదేవిధంగా అక్టోబర్ లో పవర్ స్కామ్, నవంబర్ లో సింగరేణి స్కామ్, డిసెంబర్ లో వచ్చేటప్పటికి కేఎల్ఎస్ఆర్ కు ఏదైతే జీతాలు కూడా ఇయ్యలేని సంస్థకు 6,000 కోట్ల కాంట్రాక్ట్ పెట్టి కేఎల్ఎస్ఆర్ స్కామ్. జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కానీ ఇగో ఇన్ని స్కాములు చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా జాతిపిత అని చెప్పి కేసీఆర్ అంటే ఆయన రగిలిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చిన హామీలేవి, నువ్వు ఇచ్చిన గ్యారంటీలు అమ్మలేదంటే లేదు కేసీఆర్ జాతిపిత కాదు, ఎవరిది రా నీ జాతి అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా సాగుతా ఉంటే అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నాడు. సర్వభ్రష్ట పాలనతోటి తెలంగాణ
పరువు ప్రతిష్టలను దిగజార్చున్న రేవంత్ రెడ్డి ఇవాళ అడ్డగోలు మాటలతోటి మరి ఇక్కడ మాట్లాడుతున్న ఆయనకు రేవంత్ ఖచ్చితంగా కేసీఆర్ జాతిపితే రేవంత్ బూతు పీతనే అని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వంపై పోరు ప్రచార హోరు కేటీఆర్ కు జైకొట్టిన సిరిసిల్ల జనం పట్టణ ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం నవ్విస్తూ స్థానికులతో కరచాలనం వార్డులో సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తులం బంగారం వచ్చిందా అని అడిగినప్పుడు కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డ ఆడబిడ్డలు అని చెప్పి మరి ఇక్కడ కృష్ణార్జులు అని అంటే రేవంత్ రెడ్డికి తబలా వాయించినట్టు వాయిస్తా ఉన్నారు ఇద్దరు. చెరోవైపు ఒకవైపు ఆయన వరుస స్కామ్లను బయట పెట్టుకుంటా ఓ రోజు కేసీఆర్ బయట పెడితే ఓ రోజు కేటీఆర్ బయట పెడితే ఓ రోజు హరీష్ రావు బయట పెడుతూ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు రోజుకో దెబ్బేస్తా ఉన్నారు. మొన్ననే కేఎల్ఎస్ఆర్ స్కామ్ ను బయట పెడితే ఇప్పుడు నిన్న రోజున ఏకంగా స్కామ్ క్యాలెండరే రిలీజ్ చేసిండు హరీష్ రావు. మరోవైపు సొంత నియోజకవర్గంలో సిరిసిల్ల మరి ఏదైతే పట్టణాన్ని కైవసం చేసుకోవడానికి నిన్న రోజున ప్రచారంలోకి దిగిండు కేటీఆర్. ఏదైతే జనాలతోటి నవ్విస్తూ కలిసిపోతూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలు రాగానే సీఎం రేవంత్ కు 9,000 కోట్ల రైతు భరోసా వేస్తామంటున్నారు. ఇప్పుడు వేస్తే ఎవరు అడ్డుపడుతున్నారు? ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెబుతున్నారు. 2 ఏళ్ళు ఇచ్చిన హామీలు బాకీ పడ్డారని ఓటు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలను అడగండి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మేము ఏదైతే రైతు భరోసా ఇస్తా అంటున్నాడు మేము ఆ ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదే చేయము ఇప్పుడే అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఏదైనా ఉంటే రైతు భరోసా ఎత్తా అంటే ఇప్పుడు ఎన్నికల కోసం ఎత్తానని చెప్పి ప్రతిపక్షం అడ్డుపడాలి. మాకు ఏం అభ్యంతరం లేదు ఇవన్నా కూడా చేస్తలేడు అని అంటే ఎంత మాయమాటలు చేసి మోసం చేసి రైతులను మరి దగా చేయడానికి ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాడో చూస్తా ఉన్నాం. మొన్న పంచాయతీ ఎన్నికలలో మరి ఇక్కడ రూరల్ ఏరియాలలో చీరలు వంచిండు, మున్సిపల్ ఎన్నికల సమయంలో మరి ఇక్కడ పట్టణంలో చీరలు వంచిండు. కేవలం సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఓట్ల తాయిలాలుగా మార్చుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ నాయకులది. ఇవాళ ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ పెట్టుబడి సాయం దాని పేరే పెట్టుబడి సాయం, రైతు బంధు అనేదే పెట్టుబడి సాయం. నాట్లప్పుడు వస్తే రైతుకు ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కోతలప్పుడు కూడా ఇచ్చేటట్లేడు. ఇప్పటికే 2 రైతు భరోసా 2 విడతలు ఎగ్గొట్టిండు. ఈ విడత కూడా సమయానికి అందించకుండా కనీసం యూరియా బస్తాలు కొనుక్కుందామన్నా కూడా అందుబాటులో లేకుండా ఈ రకంగా రాష్ట్రాన్ని నరకయాతన పెడతా ఉన్నది రేవంత్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పురపోరు పరేషాన్, దారి లేక డైవర్షన్, 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిందేమిటో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్, నోటిఫికేషన్ తో పాటే ఫోన్ ట్యాపింగ్ సిట్ ను తెరమీదికి తెచ్చిన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మళ్లించే ఎత్తగడ తెలంగాణ జాతిపిత అవునా కాదా అంటూ అనవసర రాద్దాంతం అని చెప్పి ఎప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అని అంటే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్ చేస్తా ఉంటాడు. ఇవాళ మున్సిపల్ పోర్లో 6 గ్యారంటీల గురించి, పెన్షన్ల గురించి, 2500 గురించి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం గురించి, రైతు భరోసా గురించి చర్చ రాకుండా ఆ జాతిపిత అనే దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఎవరికి రా జాతిపిత అని ఒక కాంట్రవర్సీ చేసి దీని మీదనే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు కొట్టుకుంటే జనం దృష్టి అంతా అటువైపు ఉంటే తాను ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అని చూస్తా ఉన్నాడు. కానీ పురపోరులో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఓటర్లందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం ఏంది. 100 రోజులలో ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఎందుకు అమలవుతలేవని ప్రతి దగ్గర కూడా నిలదీస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నదని అంటే ఒకవైపు రెబల్స్ బెడదా, మరోవైపు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులతోటి బెడదా. ఇక్కడ చూసుకున్నట్టయితే బాజాప్తా జీవన్ రెడ్డి ఇక్కడ ఏదైతే అక్కడ డాక్టర్ సంజయ్ తోటి పోరాడుతా ఉన్నాడో ఆయన ఒకవైపు కాంగ్రెస్ కార్యాలయంలో ఉంటూ నేను బీఆర్ఎస్ లో ఉన్నాను ఏదైతే చెప్తా ఉన్నాడో ఈయనకు సంబంధించిన వాళ్ళకు కేవలం 15 టికెట్లు ఆయనకు 35 టికెట్లు ఇచ్చుడుతోటి డైరెక్ట్ ఇండిపెండెంట్లకే ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకుడు అయి ఉండి యాపిల్ గుర్తు కోటేయాలని చెప్పి తిరుగుతా ఉన్న పరిస్థితి అంటే ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి అనేది ఇక్కడ చూడాలి. ఒకవైపు తీవ్రమైన వ్యతిరేకత, ఒకవైపు రెబల్స్ బెడదా, మరోవైపు చూసుకున్నట్టయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట అసలైన కాంగ్రెస్ నాయకులు తిరగబడుతున్న వేళ ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పీఠం చిరిగిపోతా ఉన్నది, చిరిగిపోక తప్పదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం మంత్రి పేచి ఈఎన్సీ కుర్చీ ఖాళీ, ఇది రాష్ట్ర నీటిపారుదల శాఖలో దుస్థితి. ఈఎన్సీ జనరల్ పదవి విరమణ పొంది వారమైనా కూడా ఇన్ఛార్జి నియమించిన సర్కార్ ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై రచ్చ. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీనియర్లకు శాపం అని చెప్పి మరి ఇక్కడ ఈఎన్సీ అసలు అత్యధికంగా నిధులు ఖర్చు అయ్యేది నీటిపారుదల శాఖ. ఆ నీటిపారుదల శాఖ జనరల్ ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో ఆయన పదవి విరమణ పొంది వారమైనా కూడా ఆ కుర్చీ ఖాళీగానే ఉంటా ఉన్నది. ముఖ్యమంత్రి నాకు సంబంధించిన వ్యక్తిని పెడతా అంటే
అక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు నాకు సంబంధించిన వ్యక్తిని పెడతా అని చెప్పి ఇద్దరు కొట్లాడుతారట. దాంతో కుర్చీ కాలున్నది, 3 మంత్రి పదవులు కాలున్నాయి, 2.5 సంవత్సరాలు కావస్తుంది. కనీసం మంత్రి పదవులను కూడా భర్తీ చేయలేని అసమర్థ సర్కారు మరోవైపు పూర్తి స్థాయి డీజీపీ పెట్టకుండా ఇన్ఛార్జీలతోటి నడిపిస్తా ఉంటే మరి ఇక్కడ డీజీపీని ఏదైతే నియామకం మీద 4 వారాల్లో తేల్చండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తా ఉన్నది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణలో తాత్కాలిక డీజీపీలు ఇంకెన్ని రోజులని ప్రశ్న. పేర్లు పంపడంలో రాష్ట్రాలలో జాప్యమన్న యూపీఎస్సీ. నిబంధనలు పాటించకపోతే తమకు చెప్పాలన్న ధర్మాసనం. వీళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి డీజీపీ పీఠం మీద కూర్చుండబెట్టి ఇన్ఛార్జీల పాలన నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈఎన్సీని నింపలేని అసమర్థత, ఇక్కడ పూర్తి స్థాయి డీజీపీని పెట్టలేని అసమర్థత, ఎవరికి వాళ్ళు తమకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఎక్కడికక్కడ దోపిడీకే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేదా బీఆర్ఎస్లే ఉన్నారని ఈ కళ్ళ గంటలు కట్టుకున్న స్పీకర్ చెప్తా ఉంటే వాళ్ళేమో బాజాప్తా ఇక్కడ కాంగ్రెస్ కు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే మరి ఇక్కడ ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తా ఉన్నాడు. స్పీకర్ అయితే లేదు ఆయన బీఆర్ఎస్లనే ఉన్నాడు, ఏదో కాంగ్రెస్ కు పాపం ప్రచారం చేస్తాడు కావచ్చు కానీ ఆయన బీఆర్ఎస్ అని చెప్పినా చెప్తాడు. అసొంటి చేతగాని అసమర్థ స్పీకర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే స్పీకర్లు, మంత్రులు అంతా అసమర్థులే ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అధ్యక్ష, వీరు ఏ పార్టీ? టీపీసీసీ మున్సిపల్ కోఆర్డినేటర్ల జాబితాలో ఫిరాయింపుదారులు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి స్వయంగా అప్రూవ్ చేసినట్టు ప్రకటన. కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా అరికపూడి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకరు. ఇప్పుడేమంటారు బీఆర్ఎస్? సూటి ప్రశ్న. ఒక దిక్కు మరి ఇక్కడ ఈయన క్లీన్ చిట్లు ఇచ్చుకుంటూ పోతాడు. ఆల్రెడీ ఏదైతే టీపీసీసీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆమెనే మరి ఇక్కడ ఏదైతే తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఛార్జీలుగా బాధ్యత తప్పించింది కాంగ్రెస్. మరి ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జీలుగా అయినా కూడా ఈయన ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ అంటా ఉన్నాడు. ఈ రోజున సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరగబోతా ఉన్నది. మరి నేను ఏం చర్యలు తీసుకున్నారు అనేది సుప్రీంకోర్టుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ స్పీకరు ఎట్లా ముఖ్యమంత్రి ఆడిస్తున్న కీలుబొమ్మ కాబట్టి మరి ఇక్కడ ఏదో తాడో పేడో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సుప్రీంలోనే తేల్చుకోబోతా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎన్నికల సాకు, రైతు భరోసాకు షాకు. పెట్టుబడి సాయం వాయిదాల పర్వం పురపూర్ తర్వాత ఇస్తామంటున్న సీఎం. గతంలోనూ భరోసా లేని మాటలెన్నో. తాజాగా మరోసారి సర్కార్ వాయిదా. ఓట్లు దండుకునేందుకు మళ్లీ హామీ. ముందే ఇవ్వచ్చు కదా అంటున్న రైతులు. ఎన్నికలు గడిస్తే ఎగ్గొట్టే వ్యూహమా అంటే ఖచ్చితంగా ఎగ్గొట్టే వ్యూహమే. గతంలో 2 సార్లు ఎగ్గొట్టిండు, ఇప్పుడు కూడా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పుసుక్కన ఏదైతే పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే అప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ల అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైనా ఇస్తాడేమో. లేదంటే మున్సిపల్లో కనుక కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలితే మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసుకుంటూనే వస్తాడు. రైతు భరోసాకు ఎగనామం పెడతాడు. ఖచ్చితంగా ఇది ఎగవేతల ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్రపతిని కించపరిచారు. రాజ్యసభలో ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం. ఎన్నికల్లో వరుస పరాజయాలు జీర్ణించుకోలేకపోతున్నారు. పేదబిడ్డ ఉన్నత స్థాయికి చేరుకోవడం సహించలేకపోతున్నారు. నిరుపేద గిరిజన మహిళలను రాజ్యాంగాన్ని అవమానించారు. కేంద్ర మంత్రి బిట్టును దూషించడం దారుణం అని చెప్పి మరి ఇక్కడ రాష్ట్రపతి మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని బహిష్కరించింది ఏదైతే ఆ ప్రతిపక్షం. దాంతో మరి ఇక్కడ రాష్ట్రపతిని కించపరిచారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీరు అందరూ సాపిచ్చినా నన్ను ఏం చేయలేరు, నన్ను సమాజ్ చేయలేరు అని చెప్పి సవాల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గ్రూప్ 1 పారదర్శకమైనట. హైకోర్టు సీజే ధర్మాసనం స్పష్టీకరణ. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కూరట. గ్రూప్ 1 మీద మరి ఇక్కడ ఆల్రెడీ ఆ తీర్పు చెప్పేసింది. గ్రూప్ 1 ఏదైతే నియామకమైందో వాళ్ళు యథావిధిగా కొనసాగచ్చు అని చెప్పిన పరిస్థితి. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం. ఈ 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం. చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉన్నదా, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నదా అనేది తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తా ఉన్నారు. రఘునందన్ రావు నీకు ఎందుకు జయగొడతా ఉన్నాడు, కొండా విశ్వేశ్వర రెడ్డి నీకు ఎందుకు జయగొడతా ఉన్నాడు, మరి ఆర్ఎస్ బ్రదర్స్ లాగా నువ్వును బండి సంజయ్ ఎందుకు తిరుగుతా ఉన్నారు, నువ్వును కిషన్ రెడ్డి ఎందుకు తిరుగుతా ఉన్నారో జనమందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకుంటే మీకు అనుబంధ సంఘంగా పనిచేస్తా ఉన్నదని చెప్పి ఇప్పటికే అర్థమైపోయింది. నువ్వు బీఆర్ఎస్ మీద ఎన్ని ఏడుపులు ఏడ్చినా కూడా మీరు దీని తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ అనేది మాత్రం తెలంగాణ ప్రజానీకానికి తేట తెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే విజయ్ రష్మిక పెళ్లి 26వ తేదీన జరగబోతా ఉన్నదని చెప్పి వార్తను ప్రచురించింది. ఇక భారత్ టాక్సీ సేవలు ప్రారంభం. సహకార సంఘాల ఆధ్వర్యంలో క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫామ్ అట. మరి ఇక్కడ గవర్నమెంట్ పరంగానే క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫామ్ ను తీసుకురాబోతా ఉన్నారు. ఏదైతే ఓలా ఊబర్ తరహాలో ప్రభుత్వమే దేశవ్యాప్తంగా టాక్సీని తీసుకొని వస్తుందట. ఇక భూమి కోల్పోయిన వారికి ఆ పక్కనే విలువైన స్థలం
రోడ్లు, ప్రాజెక్టులు, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ యోచన, నష్టపరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం, భూమి కోల్పోయి నష్టపోయే బాధ్యులకు ఇకపై ఊరట. మహారాష్ట్ర, గుజరాత్ లో ఇప్పటికే ఈ విధానం అమలు. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పన అని చెప్పి ఎవరైతే మరి ఇక్కడ రోడ్ల విస్తరణలో కానీ ఇతర ప్రాజెక్టుల సమయంలో కానీ భూములు కోల్పోతే అభివృద్ధి చేసిన భూములను మరి ల్యాండ్ పూలింగ్ అంటే భూమికి బదులు భూమి, కాకపోతే ఎకరం భూమి కోల్పోతే ఆ ఎకరానికి విలువకు సంబంధించి ఒక బ్రహ్మాండమైన ఫ్లాట్ ను ఇవ్వాలని మరి యోచనలో ఉన్నది ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి. మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ అరెస్ట్ చేయండి అట. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒకటే. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అతిగతి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అభయదానం చేసింది, బదులుగా బీఆర్ఎస్ నేతలను కాపాడుతా ఉన్నారని చెప్పి మరి రేవంత్ రెడ్డి ఇంకా అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. నిజంగానే కేసీఆర్ తప్పు చేస్తే నువ్వే అరెస్ట్ చేయొచ్చు కదా, ఏదో అక్కర్రాని అన్నిటినీ మరి బురద జల్లి ఆయన మీద వేసి ఇక మీరు అరెస్ట్ చేయరు అని చెప్పి మరి ఇక్కడ కాందానికి ఏ విధంగా వీళ్ళిద్దరు అరెస్ట్ చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగానే కేసీఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేసే ధైర్యం ఎందుకు చేస్తలేవు, ఆధారాలు ఎందుకు పట్టుకురాలేదు? చేతగాని దద్దమ్మ ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ బీఆర్ఎస్ ను రెండు ఏదైతే అనైతిక పొత్తుతోటి ఇలా బీఆర్ఎస్ ను అంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజానికమే బీఆర్ఎస్ ను కాపాడుకుంటారు. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు రక్షణే లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే 3 బడ్జెట్లు వచ్చినాయి కేంద్రం నుంచి, 0 నిధులు వచ్చినాయి తెలంగాణకు. అయినప్పటికీ కూడా బీజేపీ మీద పోరాడడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలను వాళ్ళే చూసుకుంటా ఉన్నారు తప్ప ఎవరు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం తెస్తారట, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి. జమాతా ఉలేమా హిందూ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చూసుకుంటే విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం తెస్తే మొట్టమొదట ఆ చట్టాన్ని ప్రయోగించేది రేవంత్ రెడ్డి మీదనే. ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ విద్వేష ప్రసంగాలు చేస్తాడు. ఆయన మాట నోరు తెరిస్తే బూతులే. మరి అందుకే ఆయనకు బూతు పిత అనే బిరుదు కూడా ఇచ్చింది నిన్న రోజున హరీష్ రావు. అలాంటి చట్టం అనేది వచ్చే ఉంటే ఖచ్చితంగా రోజుకు 10 కేసులు రేవంత్ రెడ్డి మీదనే నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి ఇచ్చింది గాడిదగుడ్డే. దొంగ హామీలు మోసాలు చేయడం మాకు చేత కాదు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా. మరి ఇక్కడ నిన్ను గెలిపిస్తే ఎన్ని కోట్లు తెచ్చినావో ఫస్ట్ జనాలకు చెప్పాలి. బండి సంజయ్ ఇవాళ మున్సిపల్ గెలిపిస్తే 500 కోట్లు తెస్తాడట. మరి ఎంపీగా 2 సార్లు గెలిపిస్తే ఎందుకు తేలేకపోతావు? దద్దమ్మవా నువ్వు? మరి ఇక్కడ నువ్వు కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తా ఉన్నావు, కానీ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు నిధులు ఎందుకు తేలేకపోతున్నావు? ముందుగా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ మీద ఉన్నది, నిధులు లేని చేతగాందానికి. ఇక మీరు ఎన్ని నినాదాలు చేసినా నాకు సమాధి రవ్వలేరు. గిరిజన మహిళ రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబ జాగీరు కాదు, మీరు జనాభా సమస్య అనుకుంటే మేము పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోదీ ఫైర్, విపక్షాల వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పుందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా చెప్పి ప్రధానమంత్రి చుట్టూ మహిళా ఎంపీలు గుమిగూడిందట. మరి ఆయన మీద ఏదైనా దాడి చేసినట్టు అయినట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే ప్రజాస్వామ్యానికి పాతరేసినట్టు అయిద్దని చెప్పి ఆయనను ఏదైతే సభకు రావద్దని చెప్పి నేనే చెప్పినా అని చెప్పి నిన్నటి రోజున స్పీకర్ ప్రకటించిండు అని అంటే మరి ఇక్కడ అంటే సభలలో ఏదైతే ప్రజా ప్రతినిధుల విధానం ఏ విధంగా ఉన్నదో దీని ద్వారా మనకు తేటతెల్లం అవుతా ఉన్నది. హిందూ మతంపై పగడ్బందీ కుట్ర, కల్తీ నెయ్యి కమిషన్ల కక్కుర్తితో చేసింది కాదు, జగన్ క్షమించరాని మహాపాపం చేశారు. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పి ఈయన కల్తీ నెయ్యి అని చెప్పి అందులో జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పి దానికి ఒక సిట్ వేసిండు. ఆ సిట్టు ఆల్రెడీ అలా జంతు కొవ్వులు కలవలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చిర్రు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఎత్తాడట. మరి ఇక్కడ సిట్టు తెలిసిన దానికి మళ్ళీ ఈయన కమిషన్ వేసి ఏం తెలుస్తాడంటే ఇప్పుడు ఈయన వేసినోడు లేదన్న జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్తాడు. నిన్నటి రోజున విలేకరులు కూడా మరి జంతు కొవ్వు కలవలేదని చెప్పింది కదా సిట్టు అని అంటే నీకు చెప్పిందా అని చెప్పి మరి ఆయన ఏదైతే విలేకరుల మీద తిరగబడతా ఉన్నాడు. అక్కడ ఇక్కడ రెండు కూడా విద్వేషపూరితమైన రాజకీయాలు జరుగుతా ఉన్నాయి, కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ గురు శిష్యులు అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ వాళ్ళు దాని మీదనే ఏదైతే విద్వేషపూరిత రాజకీయాలనే మరి ఇక్కడ లక్ష్యంగా చేసుకొని సాగుతా ఉన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బారాస భాజపాలది ఫెవికాల్ బంధం
భాజపాలతో రేవంత్ రెడ్డి బీజేపీతో మరి ఏదైతే ఫెవికాల్ అనుబంధం తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉన్న పరిస్థితి. ఇక హిల్ట్ కుంభకోణం 6,30,000 కోట్లు 6,30,000 కోట్లు అవినీతికి నైని అతిపెద్ద నిదర్శనం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సేవ్ తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి ఇక్కడ 6,30,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఏదైతే పరిశ్రమల భూములను క్రమబద్ధీకరణ చేసే విషయంలో అని చెప్తా ఉన్నాడు. మరి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కేటీఆర్ గారు. మరి అయినప్పటికీ కూడా దీని మీద ఎందుకు విచారణ చేస్తలేరు అని అంటే వీళ్ళు లోపల ఒక్కటే బయట ఎన్నికల కోసం నువ్వు తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిసినట్టు చేయని చెప్పి ఒకరికొకరు ఈయనే కాంగ్రెస్ ను మరి బీఆర్ఎస్ ఒకటి అంటాడు, ఆయనే బీఆర్ఎస్ ను బీజేపీ ఒకటి అంటాడు. ఏది ఏమైనా ఇద్దరి లక్ష్యం కూడా బీఆర్ఎస్ మీదనే ఉన్నది. బీఆర్ఎస్ అనేది లేకపోతే మనమే ఏలుకోవచ్చు తెలంగాణను. మరి ఇక్కడ ఎంత అంటే అంత దోసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ నాయకుల పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ కు ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష ఇవాళ పురపోరులో మరి ఇక్కడ ఎదురుతున్నటువంటి కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. తాము 2 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసింది శూన్యం కాబట్టి ప్రజలు తిరగబడతా ఉన్నారు అనేది అర్థమయ్యే విద్వేషపూరితమైన ప్రసంగాలు, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు, మరి ఇక్కడ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు దానికి బీజేపీ కూడా ఇతోధికంగా సహాయం అందిస్తా ఉన్నది. బీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో బలోపేతం కావద్దు అని చూస్తా ఉన్నది. కానీ జనమంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి మరోసారి తేటతెల్లమైంది. కాబట్టి ఖచ్చితంగా పురపోరులో ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.